ఏపీలో ప్రభుత్వం సాధించిన ప్రగతి ప్రజలకు వివరిస్తామంటున్న బీజేపీ నేత సోము వీర్రాజుతో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 370 స్థానాలు లక్ష్యంగా బీజేపీ జాతీయ సమావేశాలు పార్టీ క్యాడర్కి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ సమావేశాల్లో ఏ అంశాలు చర్చించారు, ప్రజల వద్దకు ఏ అంశాలు తీసుకెళ్లబోతున్నారనే అంశానికి సంబంధించి మనతో పాటు ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు ఉన్నారు. సోము వీర్రాజు గారు, జాతీయ సమావేశాలు సుదీర్ఘంగా జరిగాయి. ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా ఎటువంటి దిశానిర్దేశం చేశారు, ఏ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? దేశ ప్రధాని ప్రపంచ దేశాల్లో ఈవేళ ఒక పెద్ద ఐకాన్గా ఉన్న సందర్భంలో వారి 10 సంవత్సరాల్లో చేసిన అనేక సామాజిక ఆర్థిక పరిస్థితులు, దేశ ప్రజలు ఏ విధంగా ఈ అంశాల్లో లబ్ధి పొందింది, దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, హైవేస్ కానీ, గ్రామాలు కానీ, నగరాలు కానీ ఏ విధంగా దేశం అభివృద్ధి చెందింది, ఇలాంటి అంశాల్లో ప్రజలు ఏ విధంగా లబ్ధి చెందారు, దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది, దేశం ఈవేళ 5వ స్థానంలోకి వచ్చింది, దాన్ని రాబోయేటువంటి రోజుల్లో 3వ స్థానంలోకి తీసుకువెళ్లాలంటే దేశవ్యాప్తంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 10,000 మంది కూడా చాలా విజృంభించి పనిచేయడానికి అవకాశం ఉండేటువంటి సమావేశంగా నేను భావిస్తున్నాను. అంటే ఈసారి ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? 2 సార్లు ఇప్పటికే విజయం సాధించారు, 3వసారి చాలా పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నారు, 370. అలాగే ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలు. సో ఈ విజయాన్ని సాధించాలంటే, హ్యాట్రిక్ సాధించాలంటే చాలా కష్టపడాల్సి ఉంది. సో ఏ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు? ఎన్డీఏ కూటమికి అంచుల్లో లేదు, దగ్గరలో లేదు. అయినప్పటికీ కూడా వినమ్రంగా, గర్వంతో కాకుండా వినమ్రంగా 400 స్థానాలు సాధించేటువంటి పరిస్థితిని పార్టీ తీసుకోబోతుంది. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి గారిని కలిశారు. పొత్తు అంశాల మీద చర్చించినట్లుగా మాధ్యమాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. పార్టీ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నా తదనుగుణంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముందుకు పెడుతుంది. అంటే పొత్తులు కాకుండా మేము ఇండివిజువల్గా పోటీ చేయడానికి కూడా సన్నద్ధంగా ఉందా పార్టీ? అసెంబ్లీకి కానీ, పార్లమెంట్ సెగ్మెంట్లో కానీ క్షేత్రస్థాయిలో బడపాలన్నది బీజేపీ లక్ష్యం. సో ఆ దిశగా ముందుకెళ్తుంది. క్షేత్రంలో 48,000 పోలింగ్ బూతుల్లో 30,000 పోలింగ్ బూతులను ఇప్పటి వరకు ఎన్రోల్ చేయడం జరిగింది. ఆ విధంగా బూత్ కమిటీలు కానీ, సెక్టర్ వారీ మీటింగులు కూడా పార్టీ నిర్వర్తిస్తుంది. దానిలో 22వ తేదీన మా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నెల్లూరు వస్తున్నారు. అలానే 5 పార్లమెంట్లకు సంబంధించి ఈ సమావేశం నెల్లూరులో జరుగుతుంది. మరొక 5 పార్లమెంట్లకు సంబంధించి విజయనగరంలో డిఫెన్స్ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. ఈ విధంగా పార్టీ యొక్క దేశవ్యాప్తంగా ఏ విధమైనటువంటి యాక్టివిటీ జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా యాక్టివిటీని కొనసాగిస్తున్నాం. ఇంకో 20 రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. మార్చి మొదటి వారంలో, 2వ వారంలో వచ్చే అవకాశం ఉంది. సో ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నారు? ఒకవేళ పొత్తులతో ముందుకెళ్ళినా, లేకపోతే సొంతంగా ముందుకెళ్ళినా ఎంతవరకు సన్నద్ధంగా ఉంది రాష్ట్ర కేంద్రం? పార్టీ దిశానిర్దేశం చేసింది. పొత్తులుంటే పొత్తులో ముందుకు పెడతాం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా జాతీయ స్థాయిలో ముఖ్యంగా 370 స్థానాలు, ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాల్లో విజయం లక్ష్యంగా జాతీయ నాయకత్వం అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏపీలో కూడా త్వరలోనే పొత్తులకు సంబంధించి ఒక స్పష్టత వస్తుంది. జాతీయ నాయకత్వం దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటుంది అయితే ముఖ్యంగా ఏపీ బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. సో చూడాలి దేశ రాజకీయ పరిణామాలు, అలాగే ఏపీ రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇంతవరకు ఫలిస్తాయి. 400 స్థానాల లక్ష్యంగా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందా, లేక ఏపీలో ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది మనం వేచి చూడాలి. సంజయ్ తో 10 టీవీ న్యూ ఢిల్లీ.